చక్కటి మాటలు చెప్పి ఇక కరేట రాజు అనే వ్యక్తి వచ్చిండు. అదేవిధంగా సుల్తాన్పూర్కి వెళ్ళి ఒక మైపాల్ అని ఒక సన్నాసి వచ్చిండు. మీరు 10 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసిండ్రా బాబు? 10 ఏళ్ళకి వెళ్ళి మీదే కదా ప్రభుత్వం, మీదే కదా. మరి మద్దూరు పరిస్థితి ఎంత ఘోరంగా ఎందుకుంది? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని ప్రతి మున్సిపాలిటీని దత్తా తీసుకొని దాదాపు కోజిలో దాదాపు 150 కోట్లు పెట్టినాం. అదేవిధంగా మద్దూరులో దాదాపు 200 కోట్లు పెట్టి, కోడంగల్లో దాదాపు 200 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే కొత్త సంసారం 10 ఏళ్ళకి వెళ్ళి మీరు ఏం పీకిండ్రు? పెద్దగా మాట్లాడుతున్నావు, నేను వచ్చి ఇది చేసిండు అది చేసిండు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము వచ్చినాం కాబట్టి కోడంగల్లో కావండి, మద్దూరులో కావచ్చు, నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజు, ఇంటర్ కాలేజు, అదేవిధంగా ఇక్కడనే గురుకుల కాలేజ్ సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విధంగా దయచేసి 50 కోట్లతోనే మొన్న తిరుపతిలో శంకుస్థాపన చేసిండు. దానితో పాటు ప్రతి గ్రామానికి ఇంటర్ లీకేజ్ సంబంధించిన రోడ్ల నిర్మాణం, తండలకు రోడ్ల నిర్మాణం ఈరోజు ఏది ఉన్నా ఎప్పుడు 70 ఏళ్ళకి వెళ్ళి జరగలే. మీరు ఇట్లా ఆలోచన చేయండి. 70 ఏళ్ళకి వెళ్ళి ఎవడు మన నియోజకవర్గం పట్టించుకోలే. ఈరోజు మన ముఖ్యమంత్రి మన అనున్నాడు, పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మద్దూరులో ఉన్నటువంటి ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈరోజు ఎవరికో సంబంధం లేని వ్యక్తికి ఓటేసి ఈరోజు మనము పాలు విత్తుకే పరిస్థితిని తీసుకురావద్దు. కాబట్టి నరసింహన్నతో పాటు ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారో అందరిని గెలిపించుకుందాం. మన మద్దూరుని ఈ 3 సంవత్సరాలు గొప్పగా తీర్చిదే బాధ్యత ఇక్కడ పెద్దలు తీసుకుంటారు, తిరుపతి అన్న తీసుకుంటారు. మీరు చేయాల్సింది ఒకటే, మీ అమూల్యమైన ఓటు వేయండి. ఈరోజు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద మొదటి వరుసలో ఉంటాడు అన్న, నరసింహలానే ఉంటాడు. అన్న యొక్క పేరు మీద చేతి గుర్తు మీద ఓటేస్తే 3 ఏళ్ళ మేము ఖచ్చితంగా మద్దూరులో ఉన్నటువంటి సమస్యలను తీర్చిదిద్దాం. మీరు అందరూ కష్టపడాలి. ఈ 3 రోజులు మాత్రమే రకరకాల శక్తులు వస్తారు, నా కులం అంటారు, మతం అంటారు. నేను ఇట్లా ముదిరాజునే, నేను ఇట్లా ఒక ముదిరాజు బిడ్డనే. కానీ ఈరోజు కులం మతం కాదు, కులం మతం ఉంటే డెవలప్మెంట్ కాదు. మనం అందరము డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? ఎవరు ప్రజల మధ్య ఉంటారు? ఎవరు పిలిస్తే నా ఇంటికి వచ్చి పని చేస్తాడు అలాంటి వ్యక్తికి ఓటేద్దాం. కులం మతం ఉంటే నష్టపోతాం. నీ ఇంటి వరకు ఉంటే నీ కులమోడు ఏం చేసి ఇన్ని రోజులు? ఈరోజు కులం అని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కులంతో పోతే పని కాదు, ఈరోజు పని చేసే వ్యక్తి కావాలి. అట్లున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మద్దూరులో ఉన్నటువంటి 2వ కౌన్సిలర్ ఖచ్చితంగా ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఏ మనిషి అయినా, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, నిజంగా నిష్కలుషమైన వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి. కాబట్టి నరసింహన్నని గెలిపించుకుందాం. ఆ విధంగా కార్యకర్తలంతా గొప్పగా పనిచేయండి. మనం అందరము విజయకేతనం ఎగిరేద్దాం. 11వ తారీఖు మనం అందరం విజయకేతనం ఎగిరేద్దామని గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ